హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా ఒక సభలో మాట్లాడుతూ తన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరైనా ఉన్నారు, ఆ అర్హతలు ఎవరికైనా ఉన్నాయి అంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అని చెప్పేసి ఆయన చెప్పడం కాస్త చర్చనీయాంశమైంది. అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఇది విభేదాలకు తావిస్తుంది ఇటువంటి వ్యాఖ్యలను కూడా చాలామంది అంటున్నారు. అసలు ఏ ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది, నిజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే నెక్స్ట్ సీఎం అభ్యర్థి అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. సో ఇదే అంశం డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, రేవంత్ రెడ్డి గారు అంటే తన తర్వాత అర్హతలు ఎవరికన్నా ఉన్నాయంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అని అంటున్నారు. అంటే ఇది కాస్త చర్చనీయాంశంగా అయింది, కొంతమంది దీన్ని విభేదిస్తున్నారు కూడా. మరి మీ ఒపీనియన్ ఏంటి? అలాగే ఆయన ఇంకో మాట కూడా అంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే ఫ్రీ బస్ ఉంటుంది మహిళలకు, లేదు అంటే ఉండదు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఫ్రీ బస్ కోసం ఓట్లు అడుగుతున్నారా అని చెప్పేసి కూడా విమర్శిస్తున్నారు. అంటే మీకు ఓటేస్తేనే ఫ్రీ బస్ ఉంటుందా అన్నట్టు. మరి మీ ఒపీనియన్ సార్ ఈ వ్యాఖ్యల పైన? ఇవన్నీ ఎన్నికల వ్యూహంలో భాగంగా చూడొచ్చు తప్ప దీంట్లో పెద్దగా చర్చించుకోవాల్సింది ఏం లేదు. ఎందుకంటే అక్కడ కోమటిరెడ్డి గారిని ఎన్నికల క్యాన్వాసింగ్ సమయంలో హైప్ చేయాలి, ఆయన ఇంద్రుడు చంద్రుడు, ఆయన పెద్ద ఇది, అదే ఆయన అభ్యర్థిత్వం ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ ద్వారా బాగా హైప్ తీసుకురావడం కోసం, అభ్యర్థిత్వాన్ని కానీ లేదంటే ఆయన బలపరిచే వ్యక్తిని కానీ బలపరచడం కోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేసిన సందర్భం. కానీ జనరల్గా ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నా తర్వాత ముఖ్యమంత్రి అయ్యే హోదా అనేది కొంచెం దుమారం రేపే అంశమే. జనరల్గా క్యాజువల్గా కూడా అనుండొచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారు అలాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే దాని వెనుక చాలా కారణాలు ఉండుంటాయి. కాకపోతే మరి ఫ్లోలో అన్నారా లేదంటే లేదంటే స్లిప్ అయ్యారా అని తెలియదు. అప్పుడు పొగడాలంటే రకరకాలుగా కూడా పొగడొచ్చు. ముఖ్యమంత్రి అయ్యే అంటే మిగతా వాళ్ళకి లేనట్టే కదా దాని అర్థం. పేర్లు పెట్టకపోయినా, ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా పేరు రేవంత్ రెడ్డి గారి పేరు అనౌన్స్ చేయకముందు కూడా ఇక్కడ హోటల్లో, అవుట్కట్స్లో ఉండే హోటల్లో అందరూ అభ్యర్థులు పెట్టినప్పుడు కూడా ఆయన కూల్గా ఉన్నారు. ఒకవైపు భట్టి గారు కానీ ఉత్తమ్ కుమార్ గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ అధిష్టానంతో చర్చ జరపడానికి వెళ్ళారని కూడా టాక్ వచ్చింది. అప్పుడు కూడా కొంతమంది ప్రత్యేకమైన విశ్లేషకులు ఏం చెప్పారంటే, ఈయన కన్ఫర్మ్ అయింది కాబట్టి ముఖ్యమంత్రి పీఠం, అందుకే ఈయన ఢిల్లీ వెళ్ళలేదు. ఎవరికైతే అక్కడ మిగతా నామినేటెడ్ పోస్టులు, క్యాబినెట్ పోస్టులు ఏవైతే కన్ఫర్మ్ అవ్వలేదో వాళ్ళు ఆ లాబింగ్ కోసం అక్కడికి వెళ్ళుండొచ్చు, ఈయన కన్ఫర్మ్ అయింది కాబట్టి ఈయన రిలాక్స్గా ఉన్నాడని కూడా అన్నారు. ఇకపోతే ఇప్పుడు వీళ్ళతో పోల్చితే, రేవంత్ రెడ్డి గారితో పోల్చితే ఉత్తమ్ కుమార్ కానీ భట్టి గారు కానీ చాలా సీనియర్స్. బట్ కోమటిరెడ్డి గారిని పొగడడం వల్ల ఆ సందర్భంలో పొగడొచ్చు, కానీ ఆయనే సమర్థుడు అంటే మిగతా వాళ్ళు కాదని అర్థం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దుమారం రేపుతుంది. అండ్ మోర్ ఓవర్ కాంగ్రెస్లో ప్రతి ఒక్కరు కూడా సీనియర్ నాయకులే, ప్రతి ఒక్కరు కూడా పదవి కోసం పోటీ పడే వ్యక్తులే చాలా సందర్భాల్లో. ఇప్పుడు ఆయన వ్యాఖ్యల్ని చూస్తే ఎలా అనిపిస్తుందంటే, ఇప్పుడు ఉమ్మడి ఖమ్మంకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే నల్గొండకు సంబంధించి మన ఉత్తమ్ కుమార్ గారు కానీ కొంచెం ఇబ్బంది పడే వ్యాఖ్యలు. ఎందుకంటే మనం ప్రభుత్వ పథకాల్లో కూడా చూస్తే రేవంత్ రెడ్డి గారి ఫోటోతో పాటు భట్టి గారి ఫోటో కూడా ఉంటుంది, ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా ప్రతి పథకం మీద కూడా. సో అట్లా పెట్టి ఒక ప్రముఖ స్థానం కల్పించినప్పటికీ కూడా జనరల్గా ఉంటుంది, ముఖ్యమంత్రే, ఉప ముఖ్యమంత్రే కదా. సో అట్లాంటి విభేదాలు ఏం లేకుండా కలిసి పని చేసుకుంటున్న సందర్భంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది కొంచెం వాళ్ళకి తక్కువ చేశారన్నట్టుగా ఒక భావన కలుగుతుంది కదా. సో అందుకు కామన్గా మీడియాలోనూ సోషల్ మీడియాలో కూడా దుమారం రేగడం కారణం. అయితే ఇప్పుడు ఈయన్ని పొగడొచ్చు. ఇప్పుడు అక్కడ 10 మంది ఉన్నారు, 10 మందిలో ఇప్పుడు కోమటిరెడ్డి గారికి పొగిడే సందర్భంలో ఆయన గొప్పవాడంటే మిగతా వ్యక్తులు అంత సమర్థులు కాదు అని అర్థం వచ్చేలా మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా. బట్ ఇక్కడ సీనియర్లు, ఉత్తమ్ కుమార్ గారు పీసీసీ చీఫ్గా చేసిన వ్యక్తి, భట్టి గారు కూడా ఆ పాదయాత్ర చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థాపించడానికి నేను కూడా ఒక కారణం అని కూడా చాలా సందర్భాల్లో కొంతమంది చెప్పారు. అయితే ఇట్లాంటి రేసులో కాంగ్రెస్లో అందరూ నాయకులే, అందరూ సీనియర్లే అనుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు మాత్రం కొంచెం సీరియస్గానే పరిగణలోకి తీసుకోవచ్చు. అయితే మరోవైపు ఈ రేపు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎవరికి సంబంధించిన అభ్యర్థులను వాళ్ళు పెట్టుకోవాలని, వాళ్ళ లాబింగ్ వాళ్ళు నెరవేర్చుకోవాలని చూస్తూ ఉంటారు. సో ఆల్రెడీ ఖమ్మం టికెట్కి సంబంధించి ఇంతవరకు ఖరారు కాలేదు. ఖమ్మం ఒకటి, హైదరాబాద్ కూడా ఇంకా ఖరారు అయినట్లేదు. ఖమ్మం మాత్రం భట్టి విక్రమార్క గారు, అదే ఉప ముఖ్యమంత్రి గారు కూడా ట్రై చేస్తున్నారు. అలాగే మరొక మంత్రి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ట్రై చేస్తున్నారు. అలాగే ఇంతకుముందు ఎక్స్ ఎంపీ ఎవరు ఉంటారు అక్కడ, ఏదో రెడ్డి గారు, ఆ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయికి కూడా ట్రై చేస్తున్నారంట. అంటే జనరల్గా పబ్లిక్ టాక్ ఏంటంటే
డిప్యూటీ సీఎం గారు వైఫ్ని అక్కడ కంటెస్టెంట్ చేయించాలని, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ బ్రదర్ని అక్కడ చేయించాలని, మరోవైపు మాజీ ఎంపీ ఎవరున్నారు ఆయన రఘునాథ్ రెడ్డి సంథింగ్ వాళ్ళ అబ్బాయిని ఎవరినో పెట్టించాలని, ఇది రకరకాలుగా ఇట్లాంటి ఇన్ని డిస్కషన్ మీద ఎవరికి కావాల్సిన లాబింగ్, ఎవరికి చేతనైన లాబింగ్ వాళ్ళు చేసుకోవడానికి ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఆల్రెడీ ఢిల్లీలో మకా వేసుకుని కూర్చుని ఉన్నారు. అధిష్టానం ఎవరికి ఆ సీట్ని కేటాయించబోతుంది, ఎందుకంటే కాంగ్రెస్ గాలి వీస్తోంది ప్రస్తుతానికి తెలంగాణలో. సో ఖచ్చితంగా 17 స్థానాలకు గాను 10-12 గెలుచుకుంటుంది అన్నట్టుగా సర్వేలు కూడా చెప్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎంపీ అయితే ఆ హోదా వేరు. కానీ ఇక్కడ ఆల్రెడీ మంత్రి పదవుల్లో ఎవరో కుటుంబంలో మంచి స్థానంలో ఉన్న వాళ్ళే మళ్ళీ అదే కుటుంబం నుంచి అడగడానికి కూడా, రిక్వెస్ట్ చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అది వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది కదా, ఆలోచన కూడా ఉండాలి కదా. అదేం లేదు, ఎవరు రాజకీయ వ్యూహం వాళ్ళది. కాబట్టి అలాంటి సందర్భంలో కూడా అసలు ముందు లోక్సభ ఎన్నికల ముందు ఉంటుండగా నా తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అభ్యర్థి ఆ స్థాయి వ్యక్తి కోమటిరెడ్డి అని చెప్పడం కూడా మిగతా సీనియర్లైన నల్గొండ మంత్రి గారికి కానీ, మన ఖమ్మం మంత్రి గారికి కానీ కొంచెం ఎబ్బెట్టుగానే అనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయన వ్యాఖ్యలు చేయడం వల్ల బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లాగో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు బీజేపీలో కలిసిపోబోతున్నారు, ఆయన అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి అయిపోతారు అనుకున్న టైంలో ఒకవేళ అలాగానే ఏమైనా జరిగితే, లేదు కాంగ్రెస్లో కొంతమంది బీఆర్ఎస్లో కానీ చేరిపోతే, అప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి పోతే అప్పుడు మళ్ళీ కోమటిరెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారా అనే అర్థంలో కూడా మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది బీజేపీ వాళ్ళు కూడా ఏం మాట్లాడతారు, లోక్సభ ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చు, ప్రభుత్వం కూలిపోవచ్చు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. మేబీ ఒకవేళ ఈయన్ని తప్పిస్తే నెక్స్ట్ స్థాయి వ్యక్తి కోమటిరెడ్డా, లేదా నెక్స్ట్ ఎలక్షన్స్కి కోమటిరెడ్డి గారి పేరు అనౌన్స్ చేస్తారా, అలా చేయడానికి కూడా చెప్పలేం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2 సార్లు రాజశేఖర రెడ్డి గారి పేరునే అనౌన్స్ చేశారు కదా. రెండోసారి 2009లో అంత మెజారిటీ రాకపోయినా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారే. 2004లో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పేరు అనౌన్స్ చేయకపోయినది కూడా మొన్న రేవంత్ రెడ్డి గారి పేరు అనౌన్స్ చేయడానికి ఎలాగైతే ఉత్కంఠత రేగిందో అప్పుడు కూడా కాస్త ఉత్కంఠత ఉండేది. అలాంటి తలంపు ఉండే నాయకులు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పేరు ముఖ్యమంత్రిగా ప్రకటించక ముందు మన ఐటీ మినిస్టర్ ఎవరు శ్రీధర్ గారికి ఇలాగే ఒక మీడియా జర్నలిస్ట్ సోదరుడు అడిగితే, ఇక్కడ అందరూ సీనియర్లే, అందరికీ ముఖ్యమంత్రి అవ్వాలని ఉంటుంది, బట్ అధిష్టానం ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళు అవుతారని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో అది వాస్తవం. అంటే కాంగ్రెస్లో ఆ పోటీతత్వం ఎక్కువ ఉంటుంది, అదొక హెల్దీ అట్మాస్ఫియర్. పోటీతత్వం సర్వసాధారణ రాజకీయాల్లో పదవులు అధిరోహించాలి, పదవుల్ని చేయాలి, నేను ఒక పట్టు సాధించాలని ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ అది కాంగ్రెస్లో ఎక్కువ ఉంటుందని చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. అట్లాగే ఎక్కువ ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి స్వయాన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది కొద్దిగా సీనియర్ మంత్రులకి ఇబ్బందికర పరిస్థితే. అది మరి ఎలా దారి తీస్తుంది అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.